ఒక కిట్టిగా మారి కారు నడపడం చాలా బాగుంది. ఎదురుగా రెడ్ సిగ్నల్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వు. ఓ రూల్ బ్రేక్ చేయడానికి కదా రూల్స్ పెట్టారు. ఎముకలు కూడా విరగొట్టడానికే ఉన్నాయి అని పోలీసులు కూడా అంటారు. వెల్కమ్ టు లక్కీ డ్రా. అది ఎప్పటికీ అవ్వదు డ్రా. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు. మీలో ఒకరు అవుతారు లక్కీ విన్నర్. వాళ్ళకి లభిస్తుంది డ్రీమ్ డే ని గెలిచే అవకాశం. డ్రీమ్ డే ద్వారా విన్నర్స్ కి మా తరఫు నుండి ఇచ్చే డ్రెస్ వేసుకుని మీకు ఏం కావాలనిపిస్తే అది ఫ్రీగా తినొచ్చు. దానితో పాటు విన్నర్స్ మా సూపర్ కార్ ని కూడా డ్రైవ్ చేయొచ్చు. తర్వాత రాత్రి పూల్ పార్టీలో కూడా వాళ్ళు పాల్గొనొచ్చు. 24 నా లక్కీ నంబర్. ఎందుకంటే నేను నిద్రపోయేది 24 గంటలు. నా అకౌంట్ లో 24 రూపాయలున్నాయి. అది కాకుండా జోర్దాన్ నన్ను చిమ్మమని చెప్పినా నేను 24 నిమిషాలు ఆలోచించి కుదరదని చెప్తాను. చూసారా, నా నెంబర్ 99. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నిజం చెప్పాలంటే నేను ఎంత లక్కీ అయిన దాన్నంటే 2 సార్లు పాస్వర్డ్ ని గెస్ చేస్తాను. తర్వాత వైఫై కనెక్ట్ అవుతుంది. And the winner is number 99. ఇది నా నెంబర్ 99. నేను గెలిచాను. నా చిన్నప్పటి నుంచి ఈ డ్రీమ్ డేని గెలవాలని కలలు కన్నాను. థ్యాంక్ యూ ఆల్. సరే మీరు చెప్పండి, ఈ డ్రీమ్ డే ని మీరు ఎవరితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? అది ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ హనీ, పని, జోర్దార్, పప్పెట్ తోటే. ఏంటి ఆశ్చర్యం, తను కూడా అచ్చో నాలాగే ఉందేంటి? అంటే ఆయన అబద్ధం చెప్పారా? నేను లక్షల్లో ఒకదాన్నన్నారు, కానీ 150 మందిలోనే ఇక్కడ ఇద్దరు ఉన్నాం. బట్ లక్కీ మనమే. ఆ ముఖం కూడా నాలాగే ఉంది కాబట్టి. ఇప్పుడు చూడు, తనకి బదులుగా డ్రీమ్ డేకి నేను వెళ్తాను. నేను వెళ్ళి డ్రీమ్ డ్రెస్ వేసుకొని వస్తాను. ఆ తర్వాత మనం ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ డ్రీమ్ డేని నేను ఎంజాయ్ చేస్తాను. నిన్ను చూస్తుంటే కిట్టిలా అనిపించడం లేదే. దేవతలా ఉన్నావు, దేవత. ఈ దేవతకు ఆకలి కూడా వేస్తుంది. డ్రీమ్ డే ని మొదలు పెడదాం. అన్లిమిటెడ్ భోజనం. ఈ రోజు కడుపు నిండా తినబోతున్నాను. కడుపులో ఎన్ని ఎలకలు పరిగెడతాయో వాటి కడుపులు నిండుతాయి. ఏంటి అనుమానమా? రండి వెళ్దాం. ఇక్కడ తెలియడం లేదు. ఏంటి? కిట్టి ఎటికెట్స్ కనపడడం లేదు. అవును కిట్టి, నువ్వెందుకు భోజనాన్ని వృధా చేస్తున్నావు? మిగతా వాళ్ళ భోజనం తీసుకొని తినడం చాలా పెద్ద తప్పు. అదేంటంటే అది అర్థమైపోయింది. ఈ రోజు కిటీకి డ్రీమ్ డే. మిగతా వాళ్ళ ప్లేట్ లో నుంచి తినడం కిటీకి డ్రీమ్ అన్నమాట. అదంతా నిజమే బెంజాయ్. ఈలోనా బెంటైనా? అరే ఇంతకు నువ్వేం మాట్లాడుతున్నావు? డ్రీమ్ డే ఇలా మాట్లాడడం కిటీకి డ్రీమ్ అనుకుంటాను. అరే తన డ్రీమ్ వల్ల నా క్రీమ్ పోయింది. తనకేమైంది?
దీన్ని ఒకసారి నేను చెక్ చేసుకోవచ్చా? ఇది టేస్ట్ గా ఉందా లేదో చూస్తాను. లేదు, ఇది అంత టేస్ట్ గా లేదు. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మ ఊరేగింపు కోసం సూపర్ కార్ లో వెళ్ళబోతుంది. ర్యాలీనా? ఈ రోజు ఎక్కడో ర్యాలీ జరగడం లేదే. అరే రైడ్ కి వెళ్ళబోతున్నాను. రైడ్ తనకి అర్థమయ్యేలా చెప్పు. నేనేం అర్థం చెప్పను, నాకే అర్థం కాకపోతే. డ్రీమ్ డ్రీమ్. కిట్టీకి ఇలాంటి డ్రీమ్ కూడా ఉందా? ఇలాంటిది నా డ్రీమ్ లో ఎప్పుడూ అనుకోలేదు. సరే రండి. ఇందులో స్టీరింగే పెట్టలేదు. ఇదొక ఇంపోర్టెడ్ కార్. ఇందులో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. రైట్. రైట్ లో కాదు, లెఫ్ట్ అరే లో. నువ్వు చెప్పినందుకు రైట్ అని చెప్పాను. రైట్, యు ఆర్ రైట్. పద కిట్టి. రైడ్ కి వెళ్దామా? నువ్వు అప్పటి నుంచి ర్యాలీ ర్యాలీ అంటున్నావు, కానీ నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు? ఒక కిట్టిగా మారి కారు నడపడం చాలా బాగుంది. ఎదురుగా రెడ్ సిగ్నల్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వు. ఓ రూల్ బ్రేక్ చేయడానికి కదా రూల్స్ పెట్టారు. ఎముకలు కూడా విరగొట్టడానికే ఉన్నాయి అని పోలీసులు కూడా అంటారు. ఏయ్, తను మన నందు. అవు కారు నాపై నీరు కొట్టి తడిచిపోయాను. సోపే లేకుండా స్నానం చేశాను. నందు అందరికి మిత్రుడు, కానీ కిట్టీని తప్పించి. అవు ఏంటిది కిట్టి? నువ్వు ఫ్రెండ్లకి సాయం చేయడంలో ఆలోచించవు కదా? అలాంటప్పుడు నువ్వు నందుకి ఎందుకు సాయం చేయలేదు? తన మీద నీళ్లు పడేలా చేసావు. మంచిదే కదా, నీళ్లు డబ్బులు పెట్టుకుంటున్నావు, తనకి ఫ్రీగా స్నానం చేయించాం. అరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చాలా సేపు డ్రైవ్ చేసావు కిట్టి. ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకో. మనం సాయంత్రం పార్టీకి కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా. ఇంటికా? డ్రీమ్ డేని ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంటికి కూడా వెళ్ళాలా? తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? ఓయ్ గురు, పాల నుండి వెన్నపూస భలేగా తీశారు. ఇంకా మంచిది, అందరూ టైంకి వచ్చారు. చప్పట్లు. ఇలా చూడండి రాము గారు, ఒక గ్లాస్ నీళ్లు కావాలి, తీసుకొస్తారా? మిగతా వాళ్ళు రాసిన నోట్స్ నుండి నువ్వు కాపీ కొట్టొద్దు. నేను కన్నాని, నీ రాము మావయ్యని కాదు. ఈ రోజు కిటికి డ్రీమ్ డే, అందుకని మిమ్మల్ని రాము మామయ్య అని పిలవడం తనకి డ్రీమ్ కదా. ఎవరైనా తలుపు తీయండి. అరెరే, చేంజింగ్ రూమ్ లో బందీగా ఉండడం కూడా మీ డ్రీమేనా? ఓ అరే వీళ్ళందరూ నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకెందుకో తుఫాన్ రాబోతుందనిపిస్తోంది. తుఫానే వచ్చింది, నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి మీరు ఇక్కడేం చేస్తున్నారు? అరెరే, తని ఎలా ఇక్కడికి రాగలిగింది? ఆలోచించు స్వీటీ, ఆలోచించు. ఓయ్ గురు, కున్ఫూలో నేర్చుకుంటాం సి సి ఫు ఫు. నాకు తెలుస్తుంది కిట్టి, ఇది టూ టూ. చప్పట్లు. ఇందులో మన కిటి ఎవరు? నేనే కిట్టి. లేదు నేనే, లేదు నేను, లేదు నేను. అంటే నువ్వా కిట్టివి? అయితే నువ్వా కిట్టి? అదే కదా చెప్తున్నాను, నేనే కిట్టిని. ఒకవేళ తను నకిలీ కిట్టి ఏమో. తనే నిజమైన కిట్టి అని నీకెలా తెలుసు? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే కొనసాగితే నిజమైన కిట్టి ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. నిజమైన కిట్టి ఎవరో ఇప్పుడే కనిపెడదాం. కిట్టి ఫేవరెట్ డ్రెస్ ని అల్మారాలో నుండి తీసుకొస్తే తానే నిజమైన కిట్టి. నా ఫేవరెట్ డ్రెస్ దొరికింది. నా ఫేవరెట్ డ్రెస్ ని తీసుకొచ్చి
చేశాను. సైజ్ కు తగ్గ డ్రెస్ వేసుకోవాలంటే అందులో దాక్కోకూడదు. డ్రెస్ ను చూపించాలి కానీ దాని పెట్టెను చూపించకూడదు. హాయ్, ఇది నా ఫేవరెట్ డ్రెస్. తనే చీటర్. హనీ బనీ, దయచేసి మీరైనా నమ్మండి. చివరి టెస్ట్ మిగిలింది. నిజమైన కిట్టీకి జూడో కరాటే కూడా తెలుసు. మీరిద్దరూ జూడో కరాటే చేసి నన్ను ఓడించాలి. నువ్వు ఏమంటున్నావు బన్నీ? నువ్వు దెబ్బలు తింటావు. మ్మ్. అదే కదా ప్లాను. యాహూ. ఏడ్చే బాలుని చూడ్డానికి చాలా ఫన్నీ. నువ్వు కరాటే మూవ్ ని చేసి కొట్టు బన్నీ. దట్స్ మై లార్డ్. కిట్టి బనీని కొట్టలేదు అంటే తనే కదా అబద్ధపు కిట్టి. నకిలీ కిట్టి తను కాదు, నువ్వే. ఎందుకంటే ఒరిజినల్ కిట్టి తన డాల్కి ఎప్పుడు నష్టం కలిగించదు. ఏంటి అనుమానమా? నిజమైన కిట్టికి ఆ డాల్ అంటే చాలా చాలా ఇష్టం. ఆహా, ఇప్పుడు చూడు నా జూడో కరాటేని. దయచేసి నన్ను క్షమించు. నీ డ్రీమ్ డ్యూమ్ ని నేను దొంగిలించాలనుకున్నాను, అందుకే ఇంత పని చేశాను. ఐఎమ్ సారీ. ఓ ఇదా విషయం. ఇది నాకు ముందే నువ్వు నాతో చెప్పుంటే నేనే నీకు దాన్ని ఇచ్చేసుండేదాన్ని. అంతేకాకుండా ఇంకా డ్రీమ్ టీమ్ అయిపోలేదు. ఒకవేళ నువ్వు నిజంగా కావాలనుకుంటే మాతో కలిసి ఫ్లవర్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు.